ఒకరోజు భృగు మహర్షి బ్రహ్మ ఇంకా శివుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోరు. ఇంకా భృగు మహర్షి కోపముతో విష్ణు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా పట్టించుకోడు. అందుకు భృగు మహర్షికి కోపం వచ్చి విష్ణు వక్షస్థలంపై తంతాడు. అది చూసి లక్ష్మీదేవికి కోపం వచ్చి, ఇది నా స్థానం, ఇంకా బ్రాహ్మణులకు ఎప్పుడు లక్ష్మి దక్కదు అని శాపమిచ్చి వెళ్ళిపోతుంది. అట్లానే విష్ణు లేచి వెళ్ళిపోతాడు. భూలోకంలో విష్ణు మానవ రూపం ధరించి ఒక పుట్టలో తపస్సు చేసుకుంటా ఉంటాడు. అప్పుడు శివుడు ఇంకా బ్రహ్మదేవుడు ఆవులులా మారి పుట్ట లోపల రోజు పాలు పోస్తూ ఉంటారు. ఒకరోజు దాన్ని చూసి ఆ గోకాపరి కత్తితో ఆ పుట్టని కొడతాడు. ఆ కత్తి విష్ణుమూర్తికి తగిలి విష్ణుమూర్తి కేశాలు తెగతాయి. ఆ గోకాపరి క్షమాపణలు కోరుకుంటాడు. దీన్ని చూసి నా భక్తులు నాకే వాళ్ళ కేశాలను సమర్పిస్తారు అని విష్ణు ఆ గోకాపరికి చెప్తాడు. ఆ కాపరి పోయి ఆకాశరాజుని తీసుకొని వస్తాడు. ఇంకా ఆకాశరాజు జరిగిందంతా తెలుసుకుంటాడు. నారాయణుడు ఇట్లా అంటాడు, నీకు పద్మావతి అనే పుత్రిక జన్మిస్తుంది. ఇంకా నేనే నీకు స్వయంగా అల్లుడిని అవుతాను. ఓం నమో నారాయణ.